ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది చూశారు. అయితే నేను కూడా రిలీజ్ రోజే వెళ్ళాల్సింది, కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. అయితే రిలీజ్ అయిన తర్వాత చాలామంది బాగుందని, కొంతమంది అసలు బాగాలేదని, రాడ్ అని, ఇలా మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే వచ్చాయి. నేను ఇలాంటిది ఖచ్చితంగా థియేటర్లో చూద్దామని ఫిక్స్ అవుతాను. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మిస్ అయ్యాను. అయితే రీసెంట్గా సోనీ లీవ్లో ఓటీటీలోకి వచ్చిన తర్వాత సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంటే నేను చూశాను. ఈ మూవీ మీద నా ఒపీనియన్ని ఈ వీడియోలో పెడతాను. ఇది రివ్యూ అనుకోండి, అనాలిసిస్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి, నాకు వచ్చిన కొన్ని డౌట్లు ఏంటి, నాకు నచ్చిన కొన్ని విషయాలు ఏంటి, నచ్చిన కొన్ని విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అయితే ఈ మూవీ గురించి చెప్పే ముందు, ఈ మూవీకి రెండు రకాల ఆడియన్స్ అయితే ఉంటారు. ఒకటి, ఈ మూవీ బాగా నచ్చి సూపర్ ఉంది అనేవాళ్ళు. ఇంకొకళ్ళు వేస్ట్రా ఎందుకు ఇలా తీసాడు అనేవాళ్ళు. నాకు ఏ విధంగా అర్థమైందనేది ఈ అనాలిసిస్లో తెలుసుకుందాం. ఒక లవ్ ఫెయిల్ అయిన అమ్మాయి తన డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఫ్రెండ్స్తో కలిసి చెన్నై అనే ఊరు వస్తుంది. ఆ ఊర్లో ఒక అబ్బాయి పరిచయం అవడం, ఆ తర్వాత తన జీవితం ఎలా మారింది, అసలు ఆఖరికి ఏమైంది అనేది స్టోరీ. ఇంకా ఎలాబొరేట్గా చెప్పను కానీ సింపుల్గా ఇది. అయితే ఫస్ట్ హాఫ్ అంతా సినిమా ఈ హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్, హీరోయిన్ తిట్టడం, తర్వాత హీరోయిన్ అతనికి దగ్గర అవడం, ఇద్దరు కొంచెం లవ్లో పడడం, ఇలాంటివన్నీ చాలా బాగా చూపించి అసలు మ్యూజిక్ కూడా చాలా బాగుందనుకోండి. మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా మాత్రం ఒక అద్భుతమైన ఒక లవ్ స్టోరీ, సోల్ ఉన్న ఒక లవ్ స్టోరీలో బాగా చూపించి మంచి ఎమోషన్స్తో అసలు ఫస్ట్ హాఫ్ వరకు టికెట్ వర్త్ అన్నట్టు చాలా బాగా చూపించారు. నాకు ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అయితే నా ప్రాబ్లం వచ్చి మెయిన్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ అంటే ఇప్పుడు చూసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఆల్మోస్ట్ సినిమా ఎండ్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫస్ట్ హాఫ్తోనే సినిమా మ్యాక్సిమం ఎండ్ అయిపోయినట్టే లెక్క నాకు తెలిసి. ఈ సెకండ్ హాఫ్ని మనోడు ఎలా డీల్ చేస్తాడు అని నేను ఆలోచించా. అయితే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక కొంచెం హీరోయిన్, ఇప్పుడు హీరో ఆత్మ అనేది ఒకసారిగా వచ్చిన తర్వాత నుంచి అసలు సినిమా ఎలా వెళ్తుందంటే, ఫస్ట్ హాఫ్లో ఉన్నంత సీరియస్నెస్ ఇక్కడ ఉండదు. ఇప్పుడు హీరోయిన్ ఫస్ట్ హాఫ్లో కొంచెం సిన్సియర్గా ఉంటుంది, హీరో కూడా కొంచెం సిన్సియర్గా ఉన్నట్టు అనిపిస్తాడు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇదంతా సిల్లీగా, ఇప్పుడు హీరోని అంటే స్టీవెన్ శంకర్ని ఎలా వదిలించుకోవాలన్నట్టు చూస్తుంది. అతను కూడా కొంచెం చిన్నపిల్లవాళ్ళగా, అంటే కొంచెం కొన్ని సీన్స్లో కొంచెం బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఒక మెచ్యూర్ లవర్లా బిహేవ్ చేయకుండా ఇంకా అలా ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా కొంచెం అతని నుంచి తప్పించుకోవాలని చెప్పి కొంచెం అలా అలా ఉన్నట్టు అనిపించింది తప్ప ఎక్కడ సిన్సియారిటీ అనేది కనపడలేదు. ఇక్కడ నాకు చాలా మంది మా ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే, సెకండ్ హాఫ్ అనేది చాలా ల్యాగ్ అన్నారు. కానీ ఇక్కడ నాకు తెలిసి సెకండ్ హాఫ్ ల్యాగ్ కాదు. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ ఇరిటేషన్ తెప్పించింది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంత సీరియస్గా నడిచి అంత ఎమోషనల్గా తీసుకెళ్ళిన సినిమా సెకండ్ హాఫ్ ఒక్కసారిగా అంత సిల్లీగా ఉండేసరికి జనాలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అంటే అందరూ కాదు, కొంతమంది. ఇప్పుడు నాకు ఎలా అర్థమైందని నేను చెప్తాను. ఇక్కడ ఇంకో క్యారెక్టర్ గురించి కూడా చెప్పుకోవాలి. హీరోయిన్ ఫస్ట్ ఒక క్యారెక్టర్ని ప్రేమిస్తుంది. ఆయన చెప్పే రీజన్స్ కూడా చాలా సిల్లీగా ఉంటాయి అనమాట. హీరోయిన్ వదిలేసే రీజన్ నాకు ఆ తర్వాత అనిపించింది అనమాట, ఏంటి ఇంత చిన్న రీజన్కి హీరోయిన్ వదిలేసి మళ్ళీ హీరోయిన్ వెంట పడ్డా. స్టీఫెన్ ఆత్మ కిందకు వచ్చిన తర్వాత కనీసం ఆత్మ కూడా తెలియదు తనకేం కావాలో, ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఇప్పుడు తను కూడా ఒక మనిషిలాగే బిహేవ్ చేస్తుంది, ఏమీ తెలియనట్టే బిహేవ్ చేస్తుంది. తనకి ఏం కావాలనేది తనకి హీరోయిన్ చెప్తే కానీ, సిచ్యువేషన్స్ చూస్తే కానీ అర్థం చేసుకోలేని విధంగా చూపించారు. కానీ స్టీవెన్ ఆత్మ ఎందుకు వచ్చింది అనే పర్పస్ ఫస్ట్లోనే చూపించి అసలు ఫస్ట్ నుంచే ఇద్దరిని కలుపుతున్నట్టు కొంచెం వేరేలానే అంటే నేను ఇలా చెప్తున్నాను కానీ వేరేలానే తీయాల్సింది. కనీసం నాకు అనిపించింది ఏంటంటే, పైనుంచి వచ్చిన ఆత్మకి కనీసం ఎందుకు వచ్చిందో కూడా తెలియలేదా, వచ్చి కింద ఏదో మనుషులను బిహేవ్ చేసి కొంచెం ఇరిటేషన్ తెప్పించింది. ఇక్కడ నేను యాక్టర్ని అంటలేదు, ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా. కొన్ని మైనస్లు అనేవి నాకు బాగా కనిపించినాయి. ఫస్ట్ హాఫ్ని ఎంత బాగా కనెక్ట్ అయ్యి ఎంత ఫీల్ అయ్యానో, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నాకు అంత ఇరిటేషన్, అంటే కొంచెం చిరాకు వచ్చిందనమాట కొంతవరకు. క్లైమాక్స్ కూడా హీరోయిన్ని స్టీవెన్ శంకర్ ఆత్మ ఏదో తిన వెర్షన్ చెప్తాడు తప్ప హీరోయిన్ నిజంగా అంత ప్రేమ ఉందా అనేది అంత కన్విన్సింగ్గా చూపించలేదు. అయిపోయింది. కాకపోతే మూవీ అనేది చాలా కొంచెం బాగానే ట్రై చేశారు. కొత్తగా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని కొంచెం ఈ ఆత్మ టైప్ తీసి కొంచెం ఇలా తీశారు. కాకపోతే అందులో కూడా చాలా బొక్కలు ఉన్నాయి. అన్ని ఇగ్నోర్ చేసి చూసిన వాళ్ళకి ఇది నచ్చొచ్చేమో. నాకైతే మాత్రం ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం వర్త్లాగా అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చి అసలు అంతలా ఎక్కలేదు. కానీ ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం వర్త్. ఇంకా సెకండ్ హాఫ్ అంటారా,
అది నచ్చే వాళ్ళు దాన్ని బట్టి, ఇప్పుడు అది నచ్చిన వాళ్ళకి మూవీ మొత్తం నచ్చొచ్చు, అది నచ్చలేని వాళ్ళకి మూవీ అంత ఎక్కకపోవచ్చు. నాకైతే మాత్రం మూవీ పర్వాలేదు అంతే, ఫుల్గా అయితే నేను సాటిస్ఫై అవ్వలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేను నా ఒపీనియన్ చెప్పాను, జస్ట్ ఒక ప్రేక్షకుడిగా నాకు చూసి నాకు ఏమనిపించిందని చెప్పాను. ఈ యాక్టర్స్ మీద డైరెక్టర్స్ని వీళ్ళెవరిని రైటర్స్ని నేను కించపరచడానికి కాదు, నాకు జస్ట్ అర్థమైన ఒపీనియన్, నాకు సినిమా అర్థమైనట్టే మీకు చెప్పాను. ఒక ఫీల్ గుడ్ మూవీ కొంచెం సగం వరకు చూడొచ్చు అనుకుంటే ఒకసారి చెన్నై లవ్ స్టోరీని ట్రై చేయండి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఎక్కొచ్చు, మీకు నచ్చొచ్చు, నచ్చకపోనొచ్చు కూడా ఉండొచ్చు, కానీ ఒకసారి మాత్రం ఖచ్చితంగా చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.